బ్రాండెడ్ ప్రొడక్ట్ అండి. 1, 2 కాదండి. 1,00,000+ బ్రాండెడ్ ప్రొడక్ట్ రాబోతున్నాయి మనకి. ఎంత గొప్ప విషయం అండి. అదే విధంగా ఇక్కడ రివార్డ్ పాయింట్స్ కూడా యూజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. రివార్డ్ పాయింట్స్ ఎలా ఇస్తారు? ఎవరైతే ఈ యొక్క సిస్టమ్‌లోకొస్తారో వాళ్ళు పెట్టినటువంటి 4,000 రూపీస్‌కి ఇక్కడ 8,000 రివార్డ్ పాయింట్లనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ రివార్డ్ పాయింట్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనకేదైతే న్యూయంగ్‌లో పీపీలు, టీపీలు ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని మనకిక్కడ కల్పిస్తున్నారండి. అలానే ఇక్కడ మీరు గమనించండి. అమెజాన్, అమెజాన్ ప్రైమ్ అని చెప్పేసి అందరికి తెలుసండి. అమెజాన్ ప్రైమ్ అని ఒక ఇదుంటది మెంబర్‌షిప్పు. అది ఇయర్‌లీ ఒకసారి రెన్యువల్ చేసుకోవాలండి. ఇంకా కొన్ని కంపెనీల్లో 6 మంత్స్‌కోసారి కూడా రెన్యువల్ చేయాల్సొచ్చిందండి మెంబర్‌షిప్ అనేది. కానీ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక్కసారి మీరు మెంబర్‌షిప్ తీసుకుంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంది. అలాంటి అద్భుతమైనటువంటి సిస్టమ్ అండి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కామర్స్ సిస్టమ్. మరి అలానే అసలేంటి ఈ యొక్క కంపెనీ వాళ్ళ యొక్క విజన్ అలానే మిషన్ ఏంటంటే చూడండి బ్రాండెడ్ ప్రొడక్ట్ అండి. బ్రాండెడ్ ప్రొడక్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ప్రతి ఒక్క ఇంటికి పల్లెటూరులో ఉండేటువంటి ప్రతి ఒక్క ఇంటికి అందచేయాలనేదే వీళ్ళ యొక్క విజన్‌గా పెట్టుకున్నారండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళందరినీ కూడా ఫైనాన్షియల్‌గా అభివృద్ధి చేసేటటువంటి పనిని ఈ కంపెనీ వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి జస్ట్ మనం చేయాల్సిన పనేందంటే ఇంట్లో కూర్చొని సరదాగా షాపింగ్ చేయండి, డబ్బులు సంపాదించండి. ఇదండి మన స్లోగన్. ఇంట్లో ఉండి సరదాగా షాపింగ్ చేయండి, డబ్బు సంపాదించుకోండి. ఇది మన స్లోగన్. సో, ఇక్కడెక్కడ గూడా ఏదేదో చేసేసి పెద్ద పెద్ద మీటింగులు పెట్టుకొని ఏదో చేయాల్సిన పనిలేదండి. జస్ట్ ఇంట్లో కూర్చొని సరదాగా షాపింగ్ చేస్తా ఉంటే, మనం డబ్బు సంపాదించుకునేటువంటి అవకాశాన్ని ఈ యొక్క కంపెనీ ద్వారా మనకి ఇవ్వటం జరుగుతా ఉంది. మరిక్కడ మెంబర్‌షిప్ ఎంతండి? ఇక్కడ మెంబర్‌షిప్ తీసుకోవాలంటే చూడండి రూ. 4,999 అంటే 5,000 కానీ మనకి డిస్కౌంట్ రేట్‌లో రూ. 3,999కి అందజేస్తున్నారంట. అంటే 4,000కే. రూ. 1,000 అనేది మనకి డిస్కౌంట్‌తో వస్తుందండి ఇప్పుడు. ఎందుకు? కంపెనీ ఇప్పుడే ప్రీ లాంచ్‌లో ఉంది కాబట్టి అందుకే ఏం చేస్తారంటే రూ. 1,000 తక్కువతోటి మనకి మెంబర్‌షిప్ అనేది ఇస్తున్నారు. ఆ మెంబర్‌షిప్ కూడా ఎంతండి? 1 ఇయర్ వ్యాలిడిటీ కాదండి. 6 మంత్స్ వ్యాలిడిటీ కాదు. లేకపోతే 2 ఇయర్స్ కాదు. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. జీవితాంతం అండి. మీరు ఒక్కసారి ఇక్కడ మెంబర్‌షిప్ తీసుకోండి. జీవితాంతం అప్ టు 50% వరకు డిస్కౌంట్ పొందండి. అలానే మీరు ఎవరినైతే రిఫర్ చేస్తారో వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్‌కమ్ కూడా సంపాదించుకునేటువంటి ఒక బెస్ట్ ఆపర్చునిటీని ఈరోజు మనకి కంపెనీ కల్పిస్తా ఉందండి. మరి అంతేనా? అంతే కాదండి. 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ బ్రాస్లెట్ అండి. విత్ 1 ఇయర్ వారంటీ. ఒక సంవత్సరం గ్యారంటీ తోటి మీకు ఒక 1 గ్రామ్ గోల్డ్ ప్లేటెడ్ అండి. బ్రేస్లెట్ కూడా మీకివ్వటం జరుగుతుందండి ఫ్రీగా. మెంబర్‌షిప్ ఇస్తున్నారు. అలానే మీకు 1 గ్రామ్ గోల్డ్ ఇస్తున్నారు. అంతేనా అండి? అంతే కాదండి ఇంకా. మీకు ఒక 4,000 రూపాయలకి మీరు పే చేసేటువంటి రూ. 4,000కి అదనంగా ఇంకొక 4,000 కలిపి మొత్తం 8,000 రివార్డ్ పాయింట్లనేది కూడా ఇవ్వటం జరుగుతుందండి. మరి ఏం జేసుకోవాలి సార్ ఈ రివార్డ్ పాయింట్లంటే, మనకి షాపింగ్ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత, అప్పుడు ఈ యొక్క రివార్డ్ పాయింట్లనేది మీరు పర్చేజ్ చేసుకునేటువంటి వాటిలలో ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని మనకిక్కడ కంపెనీ కల్పించడం జరిగిందండి. ఇక్కడ చూడండి అంటే యాప్ లాంచ్ అవతలకే మనం ప్రీ లాంచ్‌లోనే మన యొక్క కమ్యూనిటీని పెంచుకునేటువంటి అవకాశాన్ని మనకి ఈ యొక్క కంపెనీ అనేది కల్పించడం జరిగిందండి. మరి ఏంటి సార్ ఈ కమ్యూనిటీ వల్ల ఉపయోగం ఏంటంటే, ఇక్కడ మీరు గమనించండి. ఇక్కడ మనకి కమ్యూనిటీ ఉండటం వల్ల మనకి 4 రకాలుగా ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చండి. 4 రకాల ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చు. ఎలా సంపాదించుకోవచ్చంటే, ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసరికి డైరెక్ట్ ఇన్‌కమ్ అండి. రెండోది లెవెల్ ఇన్‌కమ్. మూడోది లైఫ్ టైమ్ రివార్డ్. అలానే నాలుగోది ఆటో అప్‌గ్రేడ్ అండి. ఆటో అప్‌గ్రేడ్. సో, ఇక్కడ ఉన్నటువంటి 4 రకాల ఇన్‌కమ్స్ కూడా ఒకదాన్ని మించి ఒకటుంటాయండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయి. ఇప్పుడు ఒక్కసారి ఒక్కొక్క దాన్ని వివరంగా మనం చూద్దాం. ముందుగా చూడండి డైరెక్ట్ ఇన్‌కమ్ 15% అండి. డైరెక్ట్ ఇన్‌కమ్ 15%. చూడండి మీరు ఎవరినైనా సరే ఒక వ్యక్తిని మీరు రిఫర్ చేశారంటే ఇదే విషయాన్ని మనం చెప్తామండి. ఏం చెప్తాము? సార్ జస్ట్ మీరు అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో కొంటున్నారు. జస్ట్ షాప్ మార్చండి అంతే.
ఆ షాప్‌లోంచి ఈ షాప్‌లోకి రండి. ఇక్కడ 50% డిస్కౌంట్ వస్తుంది. అలానే మీరు ఎవరిని తీసుకొచ్చినా మీకు కమిషన్ ఇస్తారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు కొనేటువంటి ప్రతి ఐటెమ్ మీద కూడా మీకు ఎంతో కొంత ఇన్‌కమ్ వస్తుందని చెప్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వస్తారండి. అలా ఎవరైతే ఇక్కడ మెంబర్‌షిప్ తీసుకోవడానికి వస్తారో, వాళ్ళు ఈ మెంబర్‌షిప్ తీసుకున్నటువంటి వెంటనే వితిన్ సెకండ్స్‌లో మీకు ఇన్‌కమ్ యాడ్ అయిపోతుంది. ఎంతండి? 15%. రూ. 4000 15% అంటే రూ. 600 అండి. రూ. 600 ఇమ్మీడియేట్‌లీగా మీకు మీ యొక్క వాలెట్‌లో కలిసిపోతుంది. మరి ఎంతమంది రిఫర్ చేయాలంటే ఇక్కడ అన్‌లిమిటెడ్ అండి. అన్‌లిమిటెడ్ ఎంతమందినైనా మీరు రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇద్దరిని చేయాలా, ముగ్గురిని చేయాలా సిస్టమ్ ఏమి లేదండి. కాబట్టి ఎంతమందిని రిఫర్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మీకు రూ. 600 చొప్పున మీకు వస్తా ఉంటుందండి. ఇదే డైరెక్ట్ ఇన్‌కమ్ అంటారు దీన్ని. ఇక చూసినట్టయితే రెండోదండి లెవెల్ ఇన్‌కమ్. లెవెల్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే, మరి మీరు ఎవరినో రిఫర్ చేశారు. వాళ్ళు వచ్చేసారు. మరి వాళ్ళు కూడా కొంతమందిని చేస్తారుగా. అలానే ఆ వచ్చినోళ్ళు కూడా ఇంకొంతమందిని చేస్తారుగా. ఈ విధంగా వన్ బై వన్ తీసుకెళ్ళటాన్నే లెవెల్ ఇన్‌కమ్ అంటారు. లేదా జనరేషన్ ఇన్‌కమ్ అని కూడా అనొచ్చండి. మీ ద్వారా ఒకళ్ళొచ్చారు. వాళ్ళ ద్వారా ఇంకొకళ్ళొస్తారు. వాళ్ళ ద్వారా ఇంకొకళ్ళొస్తారు. ఇట్లా లెవెల్‌లో ఎళ్ళిపోతా ఉంటది కాబట్టి స్టెప్ బై స్టెప్ వీళ్ళందరి దగ్గర నుంచి కూడా మనకి ఇన్‌కమ్ వస్తుంది. ఎన్ని లెవెల్లో తెలుసా అండి? ఒక్క లెవెలు, 2 లెవెల్ కాదండి. 20 లెవెల్లు, 20 లెవెల్స్ నుంచి కూడా మీరు ఇన్‌కమ్ తీసుకునేటువంటి అవకాశాన్ని మనకిక్కడ కల్పించారండి. ఎలా వస్తాయి సార్? ఎలా వస్తాయంటే, ఇక్కడ చూడండి మీరు ఒక వ్యక్తిని రిఫర్ చేశారు. రిఫర్ చేసినప్పుడు ముందుగా మనకి 15% డైరెక్ట్ ఇన్‌కమ్ వచ్చేసింది. అంటే 600 వచ్చేసింది. ఆ తర్వాత చూడండి అదే పర్సన్ మీకు లెవెల్ 1 కూడా అవుతాడండి. అదే పర్సన్ లెవెల్ 1 కూడా అవుతాడు. అప్పుడు మరి లెవెల్ 1 అంటే ఎంతండి? ఇక్కడ మనకు ఇచ్చారు పర్సెంటేజ్ 2.50. అంటే 4000లోంచి 2.50 అని చెప్పి చూస్తే మనకు రూ. 100 వస్తుందండి. అంటే 15% డైరెక్ట్ ఇన్‌కమ్ వచ్చింది. అలానే 2.5% కూడా లెవెల్ ఇన్‌కమ్ కూడా వచ్చింది. 15% అంటే 600 వచ్చింది. మళ్ళీ లెవెల్ ఇన్‌కమ్ కింద ఇంకొక రూ. 100 వచ్చింది. మొత్తం ఎంతొచ్చిందండి ఒక వ్యక్తిని మీరు రిఫర్ చేస్తే? డైరెక్ట్‌గా రూ. 700 వితిన్ సెకండ్‌లో మీ అకౌంట్‌కొచ్చేస్తాయండి. అలాగే వాళ్ళు ఎవరినైతే తీసుకొస్తారో వాళ్ళు మీకు రెండో లెవెల్ అవుతారు. అక్కడి నుంచి 100, మూడో లెవెల్‌లో 100, నాలుగో లెవెల్‌లో 100 ఇట్లా 10 లెవెల్ వరకు కూడా మీకు రూ. 100 వస్తాయండి. మరి పదో లెవెల్‌లో ఉన్నాయన 11 లెవెల్ ఆయన ఒకరిని యాడ్ చేసుకుంటారు గదా! అక్కడి నుంచి 11 లెవెల్ నుంచి 20 లెవెల్ వరకు గూడా 1.25% అంటే రూ. 50 వస్తాయండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకటో లెవెల్ నుంచి పదో లెవెల్ దాకా గూడా రూ. 100, 11 లెవెల్ నుంచి 20 లెవెల్ దాకా గూడా రూ. 50 వస్తాయండి. అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక చిన్న సిస్టమ్ పెట్టారండి. ఎందుకు ఈ సిస్టమ్ పెట్టాల్సొచ్చిందంటే ప్రతి ఒక్కరు గూడా జస్ట్ అట్లా జాయిన్ అయిపోతారు, మెదలకొనుంటారు. ఏం చేయరు. కానీ కింద నుంచి ఇన్‌కమ్ రావాలంటే మనం గూడా కష్టపడాలి. అలా కష్టపడితేనే మనం ఆ ఫలితం తీసుకోవడానికి మనం అర్హులమవుతామన్న ఉద్దేశంతోటి ఇక్కడి సిస్టమ్ ఏం పెట్టారంటే, మీరు తీసుకొచ్చేటువంటి ప్రతి ఒక్క డైరెక్ట్‌కి అంటే ఒక ఐడీ మీరేశారు. మీ కింద 2 లెవెల్ నుంచి మీరు ఇన్‌కమ్ తీసుకొని అర్హులవుతారు. మీరు డైరెక్ట్‌గా ఇంకొక ఐడీ ఏసారు. అంటే 2 డైరెక్ట్‌లయినాయి మీకు. 4 లెవెల్ నుంచి మీరు ఇన్‌కమ్ తీసుకోవచ్చు. ఈ విధంగా మీరెప్పుడైతే 2, 3, 4, 5 చొప్పున ఒక 10 మందిని డైరెక్ట్‌గా తీసుకొచ్చుకుంటారో, అప్పుడు మాత్రమే మీరు 20 లెవెల్ నుంచి కూడా ఇన్‌కమ్ తీసుకోవడానికి అర్హులవుతారు. కాబట్టి ఇక్కడేమవుద్ది, వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా కూర్చొని తినడానికి అవకాశం లేదండి. ఇది మొత్తం కూడా వర్కింగ్ ప్లాన్. వర్కింగ్ ప్లాన్ అంటే కష్టపడండి, చెమటోర్చండి, డబ్బులు తీసుకోండి. కష్టపడటం అంటే బయటికెళ్ళి ఏదేదో చెమటోర్చడం కాదండి. జస్ట్ ఇంట్లో కూర్చొని సరదాగా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా చేసుకునేటువంటి ఒక మంచి బిజినెస్ ఇది. ఏం చెప్తాం మనము? మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్‌కి కానీ, కొలీగ్స్ గాని, రిలేటివ్స్ కానీ వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఒక సిస్టమ్ ఉంది అని చెప్పేసి మనం తెలియజేస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు యాడ్ అవుతా ఉంటారు. ఆటోమేటిక్‌గా మీకు ఇన్‌కమ్ అనేది వస్తా ఉంటుందండి. ఎన్ని లెవెల్‌లు? అప్ టు 20 లెవెల్స్ వరకు గూడా మీరు ఇన్‌కమ్ తీసుకునే అవకాశం ఉందండి. ఇక అలానే చూడండి మనకు కంపెనీ ఇంకొక అద్భుతమైనటువంటి ఇన్‌కమ్ కూడా ఇస్తా ఉంది. అదేంటంటే లైఫ్ టైమ్ రివార్డ్ అండి. లైఫ్ టైమ్ రివార్డ్స్. ఈ యొక్క లైఫ్ టైమ్ రివార్డ్ ఎలా ఇస్తారంటే 40:30:30 నిష్పత్తిలో ఇస్తారండి. ఎలాగా? 40:30:30 అంటే చూడండి మీరు ఒక ఐదుగురిని రిఫర్ చేశారనుకుందాం సపోజ్‌గా. వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు ఫాస్ట్‌గా చేస్తారు. అలానే ఇంకొకతను కొంచెం స్లో ఉంటాడు. ఇంకొకతను బాగా స్లో ఉంటాడు.
ఇలా కంపెనీ కూడా ఏం చేస్తుందంటే, ఎవరైతే హైగా చేస్తారో, ఎవరైతే స్పీడ్‌గా చేస్తారో, వాళ్ళ దగ్గర నుంచి 40% తీసుకుంటా ఉంటుంది. దేంట్లో 40% అండి? ఇక్కడ ఆర్1, ఆర్2 అని చెప్పేసి కొన్ని ర్యాంకులున్నాయండి. ఒక ఆర్1 అనేటువంటి స్టార్ 1 అనుకుంటే, దానికి కావాల్సింది మనకిక్కడ చూసినట్లయితే రూ. 2,00,000 టోటల్‌గా టర్నోవర్ జరగాలండి. టోటల్‌గా 2,00,000 టర్నోవర్ జరిగితే మిమ్మల్ని ఆర్1 లేదా 1 స్టార్ అంటారు. మరి దీంట్లో కూడా ఎలా తీసుకుంటది కంపెనీ? 40:30:30 నిష్పత్తిలో తీసుకుంటుంది ర్యాంక్‌కి. అంటే ఏదైతే మీరు హయ్యర్ లెగ్ అంటే ఫాస్ట్‌గా పోతున్నటువంటి లెగ్ ఉందో, అక్కడి నుంచి మీరు 80,000 బిజినెస్ చేయాల్సుంటుంది. అలానే ఇంకొంచెం స్లోగా ఉన్నటువంటి లెగ్‌లోంచి 60,000 ఇంకొంచెం స్లోగా దగ్గర నుంచి 60,000 టోటల్‌గా 2,00,000 చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీరు ఆర్1 అనేది అంటే 1 స్టార్ అనేది అవుతారు. మీకు రూ. 4,000 రివార్డొస్తుంది. దీనికి టైమ్ బండ్ ఏమైనా ఉందా? ఏం లేదండి. ఎప్పుడు చేస్తే అప్పుడే మీరు 1 స్టార్ అవుతారు. దీనికి టైమ్ బండ్ అంటూ ఏం లేదు. ఇక్కడ కొంతమందికొచ్చేటువంటి డౌట్ ఏందంటే, సార్ నేను ఫస్ట్ ఎవరైతే జాయిన్ చేస్తానో అతనేనా హై లెగ్ అంటారు. రెండోసారి జాయిన్ చేసిన వ్యక్తి రెండో లెగ్గా సార్? మూడోసారి జాయిన్ చేసిన వ్యక్తి మూడో లెగ్గా సార్ అని అడుగుతారు. అలా కాదండి. అలా కాదు ఇక్కడ. ఎలా చేస్తారంటే, మీరు 10 మందిని డైరెక్ట్‌గా చేసినా గాని 10 మందిలో పదో వ్యక్తి బాగా స్పీడ్‌గా చేసాడనుకోండి, అతను స్టార్టింగ్‌లోకొస్తాడండి. అతను హైయర్ లెగ్ అవుతాడు మీకు. అలానే అతని తర్వాత ఎవరైతే స్పీడ్‌గా ఉంటారో అతను రెండో లెగ్ అవుతారు. మిగతా లెగ్గులన్నీ కలిపి 30% అంటే మిగతా లెగ్గులన్నీ కలిసి ఏం చేయాలి? 60,000 చేయాలి. ఒక లెగ్ ఏమో 80,000 చేయాలి. కొంచెం స్లోగా ఉన్న లెగ్ నుంచి మీకు 60,000 జరగాలి. మిగతా అన్ని లెగ్గుల నుంచి 60,000 జరగాలి. ఈ విధంగా 40:30:30 నిష్పత్తులు ఎప్పుడైతే మీరు చేసుకున్నారో రూ. 2,00,000 మీకు రూ. 4,000 రివార్డ్ అనేది మీ యొక్క వాలెట్‌లోకి వితిన్ స్పాట్‌లో అండి. ఇక్కడ ఎక్కడ కూడా టోటల్ ఆటోమేటిక్ అండి. గుర్తుపెట్టుకోండి. ఈ సిస్టమ్ మొత్తం కూడా టోటల్ ఆటోమేటిక్. సెకండ్ కూడా మీకు ఇన్‌కమ్ వస్తానే ఉంటది. సెకండ్ ఇన్‌కమ్ వస్తానే ఉంటది. మీరు చూసినట్టయితే. అలానే రివార్డ్ కూడా అండి. రూ. 4,000 ఈరోజు బిజినెస్ చేశాం కదా! రేపొద్దున రావటం కాదు ఇక్కడ. ఈ సెకండ్‌లో మీరు గనక అచీవ్‌మెంట్ అయినట్టయితే వితిన్ సెకండ్‌లో మీ వాలెట్‌లో కలిసిపోతుందండి. సో, అలానే చూడండి ఆర్2 అంటే రెండో ర్యాంక్ అండి. ఇలా రావాలంటే టోటల్‌గా మీరు 5,00,000 చేయాలండి. 5,00,000లో కూడా ఏం చేయాలి? 40:30:30 లెక్కలో మీకు రావాల్సుంటుంది. ఇక్కడ కొంతమందికి వచ్చేటువంటి డౌట్ ఏందంటే, సార్ ఫస్ట్‌లో ఒకతను అంటే 1 స్టార్ కావడానికి ఒకతను ఏం చేశాడంటే, బాగా ఫాస్ట్‌గా చేశాడు, గబగబా చేశాడు. అతని దగ్గర నుంచి 40% తీసుకుంది అనుకుందాం. రెండోసారి వచ్చేసరికి అంటే రెండో ఏదైతే మీకు ర్యాంక్ ఉందో, టాప్ 2 స్టార్ అనుకోండి. 2 స్టార్ ర్యాంక్ ఉందో ఆర్2 అక్కడికొచ్చేసరికి అతను సరిగ్గా చేయలేకపోవచ్చు. ఇంకొకతను బాగా చేయొచ్చు. అతను తీసుకొచ్చి హై లెగ్‌లో తీసుకొస్తారు మిమ్మల్ని. కాబట్టి ఇక్కడ అంతా ఆటోమేటిక్. మీరేం సెట్ చేయాల్సిన పని లేదు. ఎవరి గురించి ఆలోచించుకోవాల్సిన పని కూడా లేదు. ఎవరైతే ఫాస్ట్‌గా చేస్తారో ఆళ్ళని ఆటోమేటిక్‌గా కంపెనీ ముందుకు తీసుకొచ్చి పడేసిద్ది. హైయర్ లెగ్‌లో చూపిచ్చిద్ది. కాబట్టి ఎక్కడ గూడా మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి కూడా వితిన్ సెకండ్‌లో మారిపోతా ఉంది కాబట్టి సూపర్‌గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి మనం టోటల్‌గా చూసుకున్నట్టంటే 30 సీఆర్ అబోవ్ అండి. 30 సీఆర్ అబోవ్ మనకి ఇక్కడ రివార్డ్స్ కూడా ఉన్నాయి. హ్యాపీగా మనం ఇవన్నీ సంపాదించుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం ఉందండి. ఇక తర్వాత మన దగ్గర ఉన్నటువంటి నాలుగో ఇన్‌కమ్ అండి ఆటో అప్‌గ్రేడ్ ఇన్‌కమ్ అండి. ఇది అసలు హైలైట్ అండి. ఇది అసలు హైలైట్. ఎందుకు హైలైట్ అన్నానంటే ఇక్కడ చాలామంది ఆటో అప్‌గ్రేడ్ అవ్వాలి అంటే, ఆటో అప్‌గ్రేడ్‌నే మనం కొంతమంది ఏమంటారంటే రీబర్త్ అంటారండి. రీబర్త్ అంటారు. ఎప్పుడు రీబర్త్ అవ్వాలి? మీరెప్పుడైతే ఒక రూ. 50,000 సంపాదించుకున్నారో ఆటోమేటిక్‌గా మీరు మీరు సంపాదించిన ప్రతి దాంట్లోంచి ఒక 10% కంపెనీ తీసి పక్కన పెట్టేసి, ఆ ఇన్‌కమ్ ఏదైతే 5,000 అయిందో, ఆ 5,000 తోటి మిమ్మల్ని రీబర్త్ చేస్తుంది. అంటే టాపప్ చేస్తుంది. లేదా అప్‌గ్రేడ్ చేస్తుంది. ఇది మీ ప్రమేయం ఏముండదండి. వితిన్ సెకండ్‌లో అది కూడా జరిగిపోద్ది ఆటోమేటిక్‌గా. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే మీ ద్వారా ఒక జూనియర్ వచ్చాడో, అతను ఎదుగుతా ఉంటే జనరల్‌గా చాలా మందికి ఏమనిపించిద్దంటే, అబ్బా! నేను ముందొచ్చాను. నా తర్వాత వచ్చినటువంటి నా జూనియర్ ఎదుగుతున్నాడు. ఏందబ్బా అని చెప్పేసి కొంచెం ఎక్కడో కొట్టిద్ది. ప్రతి ఒక్క మనిషికి గూడా. కానీ ఇక్కడ ఈ ఆటో అప్‌గ్రేడ్ సిస్టమ్‌లో నాకంటే ముందు నా జూనియర్ ఎదిగితే బాగుండనేటువంటి కోరుకునేటువంటి సిస్టాన్ని మనకిక్కడ ఇచ్చారండి. ఎందుకో తెలుసా? అతను ఎప్పుడైతే 50,000 సంపాదించుకున్నాడో ఆటోమేటిక్‌గా మళ్ళీ అప్‌గ్రేడ్ అవుతారు. మళ్ళీ మీకు ఇన్‌కమ్ వస్తది. అలానే ఫస్ట్ అప్‌గ్రేడ్ అప్పుడు చేస్తాడు 50,000 అప్పుడు. రెండో అప్‌గ్రేడ్ ఏంటంటే
రూ. 1,00,000 కాగానే రూ. 1,00,000 కాగానే మళ్ళీ అప్‌గ్రేడ్ అవుతాడు 10,000 తోటి. ఆ విధంగా ప్రతి రూ. 1,00,000 అండి. రూ. 1,00,000 వచ్చిన ప్రతిసారి ఆటో అప్‌గ్రేడ్ అవుతూనే ఉంటాడు. నీకు వద్దన్నా గాని ఎక్కడి నుంచి వస్తున్నాయో డబ్బులు తెలీదు. కొత్త వాళ్ళు రాకపోయినా వచ్చినా గాని నీకు మాత్రం డబ్బులు ఆగకుండానే వస్తుంటాయి. ఎందుకో తెలుసా? ఎవరెవరు ఎక్కడెక్కడ అప్‌గ్రేడ్ అవుతున్నారో మనకే తెలీదు. 20 లెవెల్‌లో ఎవరైనా సరే మీకు ఆటోమేటిక్‌గా అందరికి డబ్బులొస్తాయి. డైరెక్ట్‌గా అయితేనే 50% వస్తాయి. కింద అయితేనేమో 2.5%, 1.5% కింద నుంచి వస్తుంటాయి. కాబట్టి మనకే ఇబ్బంది లేదుగా. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి సిస్టాన్ని మనకి కంపెనీ ఇవ్వటం జరిగిందండి. అలానే చూడండి త్వరలో మనకి ఈ కామర్స్ ఇన్‌కమ్ కూడా రాబోతుందండి. ఈ కామర్స్ ఇన్‌కమ్ అంటే ఇందాక నేను చెప్పాను. మీరు ఎవరినో తీసుకొచ్చారు. వాళ్ళు ఈ వాళ్ళు అప్‌గ్రేడ్ చేసుకున్నారు. మీకు ఇన్‌కమ్ వచ్చింది. తర్వాత వాళ్ళు మనకొచ్చినటువంటి ఈ కామర్స్ యాప్‌లో పర్చేజ్ చేశారు. వాళ్ళకి కావాలి. కొనుక్కున్నారు. లేదు ఎండాకాలం కాబట్టి ఏసీ గావాలి. కొనుక్కున్నారు. ఆ కొనుక్కున్న దాని మీద నుంచి కూడా మీకు ఇన్‌కమ్ వచ్చేటువంటి అవకాశాన్ని కూడా త్వరలో మనకి రాబోతుంది. త్వరలో మనకి రాబోతుంది. ఇది కూడా చాలా చాలా అద్భుతం అండి. అందుకే ఏమంటారంటే దీన్ని ఈ కామర్స్ బిజినెస్ అంటే ఎయిత్ వండర్ అండి. ఎయిత్ వండర్. చాలా మంది చెప్తా ఉంటారు గదా! మనకెన్ని రకాల వండర్స్ ఉన్నాయండి? అద్భుతాలు. 7 రకాల అద్భుతాలు గదా! ఎనిమిదో అద్భుతమే ఈ కామర్స్ అండి. కాబట్టి ఎవరైతే దీంట్లోకొచ్చి దీని యొక్క పొటెన్షియాలిటీని, దీని యొక్క భవిష్యత్తుని ముందుగా గ్రహిస్తారో, వాళ్ళు ఆటోమేటిక్‌గా ఈ యొక్క ప్రీ లాంచ్‌లను వస్తున్నారు. ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్సలెంట్‌గా చేస్తున్నారండి ఈ 2, 3 వారాల నుంచి. చాలా మంచి ఇన్‌కమ్ తీసుకున్నారు. ఒక్కొక్కళ్ళు వారానికి 15,000, 20,000 తీసుకుంటున్నారంటే ఎంత మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నారండి. అలాంటి అద్భుతమైన సిస్టము, అద్భుతమైనటువంటి కంపెనీ, అద్భుతమైనటువంటి యాపు మనకి రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది. మన రిఫరల్ సిస్టమ్‌లో ఉన్నాం గాబట్టి, ప్రతి ఒక్కరు చేసుకున్నట్లయితే ముందుంటారండి. ఇక దీంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న కండిషన్‌లేంటంటే రూ. 1000 అండి. మినిమమ్ రూ. 1000 అనేది విత్‌డ్రా పెట్టుకోవడానికి మీరు రూ. 1000 ఉంటే విత్‌డ్రా పెట్టేసుకోవచ్చు. 2% అండి టీడీఎస్. 5% కాదు, 10% కాదు. 2% టీడీఎస్. అలానే 5% అడ్మిన్ చార్జెస్ అండి. చాలా కంపెనీల్లో 10%, 20% అడ్మిన్ చార్జెస్ తీసుకుంటారు. ఇక్కడ చాలా మినిమమ్ పెట్టారు 5%. అలానే 10% ఆటో అప్‌గ్రేడ్. ఇందాక చెప్పాను గదా! మీరు సంపాదించిన ప్రతి దాంట్లో నుంచే ఆటో అప్‌గ్రేడ్ తీసుకుంటారు గానీ, మీ జేబులోకొచ్చిన తర్వాత, డబ్బులొచ్చిన తర్వాత, సార్ మీ జేబులోంచి మళ్ళీ 5,000 నేను అప్‌గ్రేడ్ చేస్తానని కంపెనీ ఎక్కడ అడగదండి. ఆటోమేటిక్‌గా జరిగిపోతా ఉంటది. అలానే ఇక్కడ మనం చూసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్‌ది కండిషన్ ఏంటంటే, ఒక్క పాన్ కార్డ్‌కి ఒక్క ఐడీయేనండి. సార్ నేను మల్టిపుల్ ఐడీ యేసుకుంటున్నాను. ర కింద ఒకటేస్తాను, పైన ఒకటేసుకుంటాను. ఇట్లా కుదరదండి ఇట్లా. ఒక్కొక్క పాన్ కార్డ్ ఒకటే ఇచ్చారండి. అలానే ఇన్‌కమ్ అనేది డైలీ ఇన్‌కమ్ అండి. యెస్ సార్. డైలీ ఇన్‌కమ్ అంటే గూడా నేనేమంటానంటే నేను చూసిన తర్వాత నాకు అర్థమైందేంటంటే ప్రతి సెకండ్‌కి ఇన్‌కమ్ అండి. సెకండ్‌కి ఇన్‌కమ్. ఇప్పుడెవరో ఒకతను లాగిన్ అయ్యాడు కింద ఇమ్మీడియేట్‌లీగా నా ఇన్‌కమ్ నాకొచ్చేస్తుంది. ప్రతి సెకండ్‌కి ఇన్‌కమ్ వస్తుంది. మరి విత్‌డ్రాలు ఎప్పుడు పెట్టుకోవాలండి? ప్రతి వీక్లీ. వీక్లీ ఫ్రైడే రోజు విత్‌డ్రా పెట్టేసుకోండి. ఆటోమేటిక్‌గా మొన్న పెట్టినటువంటి శుక్రవారం రోజు పెట్టారు. నిన్న శనివారం రోజే విత్‌డ్రాలు కూడా ఇవ్వటం జరిగింది. చాలా చాలా ఫాస్ట్‌గా ఉందండి. వన్ డేలోనే శుక్రవారం విత్‌డ్రా పెడితే శనివారం ఇవ్వటం ఏందండి? అంత ఫాస్ట్‌గా ఉన్నటువంటి కంపెనీ అండి. సో, థాంక్ యూ అండి. ఇదండి ఈ కామర్స్ సంబంధించినటువంటిది. కాబట్టి ప్రీ లాంచ్‌లో ఉన్నాం గాబట్టి ఎవరైతే కొత్తగా వచ్చారో మీరందరూ గూడా ఆలోచించుకొని ఇమ్మీడియేట్‌లీగా మీరు స్టార్ట్ చేసుకున్నట్లయితే మీరే టాప్ పొజిషన్‌లోకొస్తారు రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇంకా పబ్లిక్‌కి చాలా మందికి తెలీదు. మీకు తెలిసింది ఈరోజు. ఎందుకు? ఈ యొక్క పండగ రోజున మీకు తెలిసిందంటే అది మీరు అదృష్టవంతులు కాబట్టే మీ దగ్గరికి ఈ యొక్క బిజినెస్ అనేదొచ్చింది. కాబట్టి ఆలోచించుకొని మీరు గనక వచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు గూడా ఇక్కడ సక్సెస్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉందండి. ఓకే అండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ సార్.